ఆంటోనీ. ఆల్రెడీ ఒరిజినల్ వర్షన్ ఎప్పుడో వచ్చేసింది, కానీ ఇప్పుడు తెలుగు వర్షన్ ఆహాలో రిలీజ్ చేశారు. జోజు జార్జ్వి లాస్ట్ ఇయర్ మొత్తం 6 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. మన ఆదికేశవ కూడా యాడ్ చేస్తే అందులో ఒకటే ఈ ఆంటోనీ. సినిమా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని పార్ట్స్ అండ్ సమ్ పోర్షన్స్ వర్క్ అయ్యాయి, బట్ టిపికల్ స్టైల్ అండ్ రొటీన్ అవుటింగ్ పెద్దగా ఆఫర్ చేసింది ఏం లేదు. వెరీ ఓల్డ్ స్కూల్ అండ్ 1990s టెంప్లెట్ ఉంటుంది. కానీ జోజు జార్జ్ అండ్ కళ్యాణి వల్ల సినిమా అలా కొద్దిగా బోర్ అండ్ కొద్దిగా ఓకే ఓకే అంటూ వెళ్ళిపోయింది. ఒక ఊరు, ఆ ఊర్లో అన్నిటికీ సెటిల్మెంట్ చేసే అతను మన హీరో. వెనుక ఒక 4 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ లాగా. బట్ ఎందుకు ఉంటారో తెలీదు, మ్యాక్సిమం డ్రింకింగ్ అండ్ స్మోకింగ్కే అయ్యి ఉండాలి. మరి అలాంటి పర్సన్ లైఫ్లో కూతురు లాంటి మేరియా ఎలా వచ్చింది, తన లైఫ్ మారడం చుట్టూ ఈ సినిమా అన్నమాట. ఎక్కడెక్కడ సెట్ అయిందనే చూస్తే 2 విషయాల్లో. ఒకటి 2 యాక్షన్ బ్లాక్స్, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. ఇంకోటి ఏంటంటే జోజు అండ్ కళ్యాణి బాండింగ్. అంటే వాళ్ళిద్దరి సీన్స్ మధ్య కనెక్షన్ ఉండడం వల్ల లేక క్యారెక్టర్స్ వల్ల ఏమో కానీ ఆంటోనీ క్యారెక్టర్ మేరియాతో మాట్లాడే సీన్స్, వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో ఉండే సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇంతే ఇక సినిమా మొత్తం జోజు ఉండడం వల్ల తన యాక్టింగ్తో లాగేసాయిక మిగతాదంతా ఎలాగోలా. యాక్చువల్లీ నేను పైన చెప్పిన సీన్స్ ఆర్ పోర్షన్స్ని ఒక మంచి మూవీకి యూస్ చేసి ఉంటే బాగుండేది. ఇందులో ఆ మిగతా డ్రామా కానీ మాస్ కానీ, ఇంకా లారెన్స్ అనేవాడు వాడి చెంచా ప్రతిసారి రావటం, కొట్టించుకోవటం, వెళ్ళడం, విలన్ని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లైమాక్స్ ఫైట్ కోసం పెట్టడం, ఆ సిటీ పెద్దయిన పర్సన్తో సీన్స్ కానీ, హీరో జీబేసుకుని అటు ఇటు తిరగడం లాంటి సీన్స్ కానీ, ఇవన్నీ అసలు సంబంధం లేకుండా అతికించిన ఫీలింగ్లా ఉంది. అంటే క్యారెక్టర్స్కి ఇప్పుడు పనుంది అనేది ఏముండవు. అవే సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి సినిమా అంతా. 1.5 hours అవే సీన్స్తో అలా వెళ్ళిద్ది. ఇక లాస్ట్ 40 minutes అయితే కంప్లీట్లీ డెడ్ అయింది మూవీ. అయినా విలన్ ఎందుకు అసలు సినిమా చివర్లో బయటికి రావటం ఏంటి అసలు? అది గైస్, ఎక్సెప్ట్ జోజు అండ్ కళ్యాణి బాండింగ్, మిగతా ఎవ్వరివి ఏవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ జోజు జార్జ్ యాక్టింగ్ చాలా బాగుంది, మాస్ అండ్ క్లాస్ యాక్టింగ్. కళ్యాణి డీసెంట్, రిమైనింగ్ వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. జేక్స్ విజయ్ బీజిఎం బాగుంది. మ్యాక్సిమం చెయ్యాల్సిన ప్రతి చోట ఎలివేట్ చేశారు. యాక్షన్, కొరియోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది. అవును, క్లైమాక్స్లో WWE యాక్షన్ ఏంటండి బాబు, 2 సార్లు వేసినట్టున్నారు స్మాక్. సో ఫైనల్లీ బాగా ఖాళీ ఉంటే ఎలాగో ఓటీటీయే కాబట్టి ట్రై చేస్తామంటే ట్రై చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఆహా. సో ఇది గైస్, సినిమా చూసుంటే కింద కామెంట్స్లో ఒపీనియన్ షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.